ఎవరు అని అడుగుతాడు. అప్పుడు చిన్నగా మంత్రి ఆ గుడిసె తలుపు తెరిచి లోనికి చూస్తూ, అయ్యా, మేము బాటసారులం, దూర ప్రయాణం చేసి బాగా అలసిపోయాం. కొంచెంసేపు ఇక్కడ సేద తీరుదామని వచ్చాం అని అంటాడు. దానికి వాడు, ఎంత మాట, లోనికి దయచేయండి అని లేచి సవినయంగా వారిద్దరికీ చెరొక విస్తరివేసి మంచి భోజనం పెట్టాడు. ఆకలి మీద ఉన్న రాజు మంత్రిమారు మాట్లాడకుండా గబగబా తిన్న తర్వాత రాజువాడితో, నీవు చూస్తే పేదవాడి వలె ఉన్నావు, ఇన్ని వంటకాలు ఎలా వచ్చాయి? రోజు ఇలానే విందు చేస్తారా అని అంటాడు. అప్పుడు ఆ గుడిసెలోనివాడు, అయ్యా, నేను ఒక చెప్పులు కుట్టుకునేవాడిని, రోజూ ఒక జత 2 చేతలు చేసి అమ్మినా చాలు, ఇవన్నీ వస్తాయి. నా భార్య బిడ్డలతో ఉన్నదానితో సంతోషంగా ఉండడం కన్నా ఇంకా ఏమి కావాలి అని అంటాడు. దానికి మంత్రి, అంటే రేపటి కోసం ఏమి ఉంచవా అని అంటాడు. దానికి వాడు, రేపు కూడా ఇలా చెప్పులు తయారు చేసి అమ్మి దానితో విందు చేస్తాం అని నవ్వుతూ అంటాడు.